హాయ్ అండి, ఎలాగున్నారు? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి బఠానీ మిల్ మేకర్ వండుతున్నాను. నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుని ఇంట్లో రైసేనండి. రెండు గ్లాసులు తీసుకుని కడిగేసి గంట అవుతుంది నానబెట్టాను. నేను మిల్ మేకరు ఉడకబెట్టుకున్న బాయిల్ చేశాను. పసుపు సాల్ట్ వేసి కాలీఫ్లవర్ అది కూడా అలాగే చేశాను. ఉల్లిపాయలు వేపాను, వేగనిచ్చి పక్కన పెట్టాను కప్పులోను. కుంకుమ పువ్వు కప్పులో వేసానండి, 10 నిమిషాలు అవుతుంది. కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టాను ముందుగానే. టమాటా వేసాను. టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టాను. క్యారెట్, పచ్చి బఠానీ, వంకాయలు 3 వంకాయలు తీసుకున్నాను. రైసు నేను 2 గ్లాసులే తీసుకున్నాను, ఇంట్లో రైసే. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇంట్లో రైస్ అయితే. నేను ముందుగానే అన్నీ కట్ చేసి అన్నీ రెడీగా పెట్టి మీకు చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెడుతున్నానండి. నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూడండి తప్పనిసరిగాను. నేను అన్నీ సింపుల్ రెసిపీస్ చేస్తున్నాను. మనం ఇంట్లో మనకి రైస్ మనం బాస్మతి రైస్ తెచ్చుకొని వండుకోలేని పరిస్థితిలో కూడా ఇంట్లో రైస్ కూడా ఇలా చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బాస్మతి రైసే తెచ్చుకోవాలి, అదే చేసుకోవాలి అనుకోకుండా లేనప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. నేను మిల్ మేకరు సాల్ట్ లైట్గా పసుపు వేసి బాయిల్ చేశాను, ఉడకబెట్టి కప్పులో తీసేసుకున్నాను. నేను ముందు కర్రీలో ఉంటుంది అలా చేశాను నేను. ఇవి కూడా క్యాబేజీ కర్రీలో ఎలా చేశానో అలా చేశాను నేను. పసుపు వాటర్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టాను, లైట్గా ఉడకబెట్టాను. ఉల్లిపాయలు దోరగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలరు కప్పులో పెట్టా. క్యారెట్ ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ముందుగా ఆయిల్ పోసాను కదా, ఉల్లిపాయ వేసాను, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ. క్యారెట్ అంటే మనకి ఇవి మిల్ మేకరు ఇవన్నీ బాయిల్ చేసేసాను కదా, ఇవి నానబెట్టుకున్నాను. గంట ముందుగా నానబెట్టాను పచ్చి బఠానీ. మనకు ముందు ఏవి ప్రాసెస్ ఉడకవో వేసేస్తున్నాను. మిల్ మేకరు, కాలీఫ్లవరు అవి ముందుగా నేను ఉడకబెట్టి పక్కన పెట్టేసాను కదా. అంటే వంకాయ ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది, టమాటా తొందరగా అయిపోతుంది. అందుకని ఈ గంట నానబెట్టిన బఠానీ, పచ్చి బఠానీ, క్యారెట్ తొందరగా అవ్వదు కాబట్టి ముందుగానే వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవి బాగా వేగనివ్వాలి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసిన వాళ్ళు మర్చిపోకండి, నన్ను ఎంకరేజ్ చేయండి. టమాటా వేస్తున్నాను, అవి లైట్గా వేగిపోయాయి. టమాటా వేస్తున్నాను. టమాటా వేసి ఇటు అటు కలుపుకోవాలి. పచ్చిమిరకాయ, నేను వంకాయలు కట్ చేసుకున్నాను. అంటే ముందుగా కట్ చేసుకోకూడదు, బ్లాక్ వస్తాయి కదా. ఇవి వేగేలాగా నేను వంకాయ ఇప్పుడే కట్ చేశాను. జస్ట్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా వేగనివ్వాలి బాగా. సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మగ్గుతాయి కదా, సాల్ట్ వేస్తున్నాను.
ఒక స్పూన్ వేసాను. తర్వాత వాటర్ వేసిన తర్వాత చూసుకోవచ్చు. చాలాపాతి వేసుకుందాం. సాల్ట్ చాలాపాతి వేసుకోవాలి, ముందుగానే వేసుకోకూడదు ఎక్కువ. ఇవి ఎక్కువ మనం వేసిన ప్రాసెస్ అంతా బాగా ఉప్పు ఎక్కువ అయిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత చూసాను, లైట్గా వేగాయి. ఇలా ఆయిల్లో వేగాలి. ఇవి వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. కాలీఫ్లవర్ అంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టాను కదా లైట్గా. వీటికి దీనికి బ్యాలెన్స్ సరిపోయేలా చేసుకోవాలి. మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి, ప్రాసెస్ అంతా కలవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసుకుంటే. కొత్తిమీర వేస్తున్నాను లైట్గా. నేను స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, స్పూన్ వేసాను. ప్రాసెస్ అంతా కలుపుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు. అబ్బా చూస్తే చాలా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. గరం మసాలా వేస్తున్నానండి నేను, స్పూన్ వేసాను. స్పూన్ కారం వేసాను, వెజిటేబుల్ కదా కారం వేసాను. మొత్తం ప్రాసెస్ ఇదంతా కలుపుకోవాలి, కారం ఇవన్నీ కలవాలి, మొత్తం మనం వేసినవి అవన్నీ కలవాలి. రైస్ నానిపోయి నేను గంట అరగంట ముందుగా నానబెట్టుకున్నాను. నేను నీళ్ళు వంచేసి వేసేయాలి. 2 గ్లాసులు, నేను 2 గ్లాసులు తీసుకున్నాను. అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకుందాం. అంటే ఇంట్లో రైస్ కదా, గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే తగ్గించుకోవాలి. ఈ గ్లాస్తో వేసానండి 2 గ్లాసులు బియ్యం. మొత్తం ప్రాసెస్ అంతా కలుపుకోవాలి, ఎంత కలవాలి మనకు బియ్యము ఇవన్నీ వేసినవి ఇవన్నీ కలవాలి.
ఒకసారి కలుపుకొని ఒక జస్ట్ 5 నిమిషాలు ఉంచుకుని వాటర్ వేస్తున్నాను. వాటర్ 4 గ్లాసులు వేసుకోవాలి. నేను 2 గ్లాసులే బియ్యం వేసాను కదా, 4 గ్లాసులు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వేసుకోవాలి. 2 గ్లాసులు వేసుకోకూడదు, ఫుల్గా వేసుకోకూడదు. నాలుగు గ్లాసులు వేసాను వాటరు. నేను కొలతలు ఏమిటి అని అడుగుతున్నారు కదా, అందుకే 2-3 సార్లు చెప్తున్నాను. నేను కొలతలు చెప్పుకోకుండా ఒక్కసారి మర్చిపోయాను. నేను కొలతలు చెప్పుకోకుండా మీరు వేస్తున్నారు అని దెబ్బరొట్లు చెప్పారు కదా, అందుకనే 2 సార్లు 3 సార్లు అర్థమవునట్టు చెప్తున్నాను. నేను ఇవన్నీ వాటర్ ఇదంతా కలవాలి మొత్తం. సాల్ట్ నాకు సరిపోలేదు, సాల్ట్ వేస్తున్నాను. మనకు సరిపడగా ఇప్పుడు ఈ టైంలోనే వేసేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదని. హాఫ్ నిమ్మకాయ వేస్తున్నాను, పుల్లగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని కొంచెం పిండి కనుమలో హాఫ్ అందులో వేసేస్తున్నాను. వాటర్ ఇలాగ లైట్గా ఇలా రావాలి, బియ్యము వాటర్ ఇలా రావాలి. అప్పుడు ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత పోయిన తర్వాత ఇలా ఉడుకుతుంది రైసు. మొత్తం ఇలాగ ఉడకాలి. మళ్ళీ నేను పెట్టేసాను, ప్లేట్ పెట్టేసి ఒక పావు గంట పోయిన తర్వాత 10 నిమిషాలు పోయిన తర్వాత చూసాను. లైట్గా వాటర్ ఉంది, ఇంకేం అవ్వలేదండి. ఇదంతా కలుపుకోవాలి, మొత్తం కలిపేసి లైట్గా కొత్తిమీర వేస్తున్నాను పైన, లైట్గానే తక్కువ వేస్తున్నాను. కుంకుమ పువ్వు కలిపి ముందుగా పెట్టాను కదా, అది కూడా వేస్తున్నాను పైన. వేగిన ఉల్లిపాయలు వేగించుకుని పక్కన పెట్టాను కదా, బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపనిచ్చి ఉల్లిపాయలు పక్కన పెట్టినవి కూడా వేస్తున్నాను పైన. చాలా టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది. అబ్బా చాలా బాగా వస్తుందండి టేస్ట్. బిర్యానీ స్మెల్ చాలా బాగా వస్తుంది. ప్లేట్ పెట్టేసి మొత్తం మంటంతా తగ్గించేస్తున్నాను. తగ్గించేసిన తర్వాత చూద్దాం రైస్ ఎలా ఉందో. ఒక పావు గంట తర్వాత చూసాను నేను, మొత్తం మంట తగ్గించేసి.
కలుపుతున్నాను, కిందదే పైది కలపాలి కదా. స్మెల్ చాలా బాగా వస్తుంది. అబ్బా, నోరు ఊరుతుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. మీరు ఈజీగా సింపుల్గా వండుకోవాలంటే ఇంట్లో ఈ రైస్ తోటి వండేసుకోవచ్చు ఇలాగా. నేను పెట్టుకుని చూస్తున్నానండి, నాకు నోరు ఊరుతుంది. అబ్బా, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఇంకా పెట్టేసుకున్నాను ప్లేట్లోను. మీ ఇంట్లో కూడా వండుకోండి, మీరు కూడా ఇలా హ్యాపీగా తినండి. నేను ఉల్లిపాయ కర్రీ చేశాను. నేను ఏ కర్రీ అయినా పెట్టుకోవచ్చు. చికెన్ ఫ్రై, చికెను, ఫిష్ ఫ్రై, ఏదైనా సరే మనం ఏ కర్రీ అయినా, ఎగ్ కర్రీ ఏదైనా కూడా మనం ఇందులో బిర్యానీలు వేసుకోవచ్చు, వేసుకుని తినవచ్చు. నేను ఉల్లిపాయ వేసాను, ఉల్లిపాయ ఎగిరి పెట్టాను. సింపుల్గా అయిపోయేదే మనకి ఇది అని నేను పెట్టాను. ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనూ ఈజీగా సింపుల్గాని. ఎంత బాగుందో, ఎంత నాకు అస్సలు ఎప్పుడు తినేస్తాను నేను. చాలా నోరు ఊరుతుందండి, చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. కర్రీ చేశాను. ఈ కర్రీ వేసుకుంటున్నాను నేను, కర్రీ పెట్టుకొని. పెరుగు చట్నీ కూడా పెట్టి, ఉల్లిపాయలు పెట్టి, నిమ్మకాయ పెట్టాను. అబ్బాయి, ఎంత స్మెల్! ఎప్పుడు తినాలనిపిస్తుంది. నోరు ఊరుతుంది నాకు. చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుంది. ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ చేసుకుంటే. చూస్తున్నాను, ఎంత పొడిలాడుతూ వచ్చింది చూడండి. అసలు రైస్ కూడా అంటుకోలేదు, మెత్తగా అవ్వలేదు. మనకు సరిపడగా వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రైసు. ఎంత బాగా అయిపోయిందో. సూపర్, అస్సలే చాలా బాగుందండి. సూపర్గా ఉంది. కర్రీ కూడా అక్కర్లేదు అన్నట్టు ఉంది. మనకు ప్రాసెస్ ముందు అన్నీ వేసేసాను కదా, వెజిటేబుల్ అన్నీ. కర్రీ కూడా అవసరం లేదు అన్నట్టు ఉంది. చాలా బాగుంది రైసు, బిర్యానీ. నేను ఉత్తిదే తినేయాలనిపిస్తుంది. ఉల్లిపాయ పెట్టుకుంటున్నాను, పెట్టి తింటున్నాను. ఎంత మెత్తగా అయిపోయాయో అన్నీ. పెరుగు చట్నీ వేసుకుంటున్నాను లైట్గా. సూపర్, అసలు చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంది. ఎంత ఎలాగుందో ఒకసారి. అసలు రైస్ ఇలా అంటే పడిపోతుంది కింద, అంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా అలాగుంది. కూర కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. లైట్గా నిమ్మకాయ వేసుకుంటాను, ఇంకా పుల్లగా ఉంటుంది.
సూపర్. వంకాయ ఇది మెత్తగా అయిపోయింది. వంకాయ కర్రీ వేస్తున్నాను లైట్గా. అబ్బా చాలా బాగుంది. సూపర్. సూపర్. ఎంత కష్టపడతామో కిచెన్లో వండేటప్పుడు, తినేటప్పుడు అంత హ్యాపీగా తింటాం. అబ్బా చాలా బాగుంది. ఎన్నిసార్లు అయినా వేసుకుని మళ్ళీ మళ్ళీ వేసుకుని తినాలనిపించేలాగా ఉంది. సూపర్. చాలా బాగుంది. సూపర్.